నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూలాం వద్ద జరిగిన పోలీసుల తనిఖీల్లో మణికంఠ అనే వ్యక్తి నుంచి ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న 19 లక్షల రూపాయలు పట్టుకున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందగా ఆయన్ను వేల్పూర్లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్లో గల సానియా గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఎడపల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ రాష్ట్ర కోశాధికారి, బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని గోదాంలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కలెక్టర్ రితేష్ పాటిల్ పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో 3వ రోజు అన్నపూర్ణ రూపంలో దుర్గామాత దర్శనమిచ్చింది. ఆడపడుచులందరూ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ దుర్గాదేవిని సకల సంతోషాలతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో కలకలలాడాలని కోరుకున్నారు. జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో ఇటీవల హత్య చేయబడ్డ చాట్ల మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామంలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది.